సిగాచి కంపెనీ వద్ద గుండెలు పిండేసే దృశ్యాలు. తమ వాళ్ళు ఎక్కడా అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. పాసమైలారం దుర్ఘటనలో ఇంకా 11 మంది ఆచూకీ దొరకలేదు. సిగాచి కంపెనీ వద్దకు బాధిత కుటుంబాలు చేరుకున్నారు. పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్నారు. తమ వారి ఆచూకీ లభ్యం కాక బాధిత కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ వారి ఆచూకీ దొరకక 3 రోజుల నుంచి కన్నీరు ఎండిపోయిన వారి రోదనలు మాత్రం ఆగడం లేదు. తమ వారు బ్రతికున్నారా లేదా తెలపాలని, చనిపోతే తాము వారి మృతదేహాలనైనా వెతికి అప్పగించాలని పోలీసులకు ప్రాధేయపడుతున్నారు. పరిశ్రమలలో శిథిలాలను పక్కన ఉన్న ఖాళీ పరిశ్రమ స్థలంలోకి తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నా ఇప్పటి వరకు 11 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. రాత్రి నుంచి కొనసాగుతున్న శిథిలాల తొలగింపులో కొన్ని శరీర భాగాలు, మొబైల్ ఫోన్లు ఫ్యాక్టరీ అధికారులకు లభ్యమయ్యాయి. ఇవి కనిపించకుండా పోయిన కార్మికులవేనని గుర్తించారు. దీంతో బాధితులు తమ వారి ఆచూకీ లభించేలా చూడాలని మీడియా ముందు తమ బాధను వెళ్లబోసుకున్నారు. బండ్లగూడకు చెందిన జస్టిన్ అని కార్మికుడు ప్రమాదానికి 3 రోజుల కింద విధుల్లో చేరాడని, అతని ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదని బాధిత కుటుంబ సభ్యులు పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేస్తున్నారు. బాధతో రోధిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ధర అందిస్తారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం ఇటు పాసమైలారంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది జరిగి కూడా దాదాపు 3-4 రోజులు అవుతుంది. ఇంకా 11 మంది ఆచూకీ అయితే దొరకలేదు. సో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ ప్రసన్న, అయితే ఘటన జరిగి సుమారుగా 3 రోజులు దాటుతున్నప్పటికీ కూడా సుమారుగా 11 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నామంటా ఉన్నారు. ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు మా కుటుంబ సభ్యులు బ్రతికి ఉన్నారా లేకపోతే చనిపోయారా, ఒకవేళ బ్రతికి ఉంటే వారు ఎక్కడున్నారో ఆచూకీ చెప్పండి, లేదంటే చనిపోతే కనీసం వారి మృతదేహం అన్నా ఇవ్వండి అంటూ కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిగాచి పరిశ్రమ వద్దకు వచ్చి ఒక తండ్రి తన కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో తనకు తానుగా కూడా గాయపరుచుకునేందుకు కూడా వెనకాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక చెల్లి ఒక అక్క ఇద్దరు కూడా ఉన్నారు. ఒక అబ్బాయికి పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయినటువంటి జస్టిన్ అనేటువంటి యువకుడికి అసలు మాటలు రానటువంటి చెల్లి ఆ యువకుడికి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చాలామంది అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. సో ఆ 11 మంది ఆచూకీ ఇంకా కూడా తెలియరాలేదు. కాబట్టి ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా సిగాచి పరిశ్రమ వద్దకు వచ్చి మా కుటుంబ సభ్యుల ఆచూకీ మాకు తెలపాలంటూ కూడా అధికారులను అయితే వేడుకున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసన్న. మరొక పక్క ఈ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది కొద్దిసేపటి క్రితమే సిగాచి పరిశ్రమ వద్దకైతే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ బి వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి ఈయనతో పాటు అటు ప్రతాప్ కుమారు, అలాగే సూర్యనారాయణ, ఇక సంతోష్ గుగే అయినటువంటి సైంటిస్టులు, అలాగే సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క సిగాచి పరిశ్రమ వద్దకైతే కొద్దిసేపటి క్రితమే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే వారు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఈ అంటే పరిశ్రమకు సంబంధించి ఈ యొక్క ఘటనకు సంబంధించి, ఈ దుర్ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగింది, ఈ ఘటన ఎలా జరిగింది అనేటువంటి కారణాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 నెల రోజుల లోపలే ఈ పూర్తి సమగ్ర దర్యాప్తును నిర్వహించి కూడా దీని యొక్క నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా కమిటీకి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ కమిటీ పేలుకు దారి తీసినటువంటి కారణాలను గుర్తించడంతో పాటు జూన్ 30 తారీఖున జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి పరిపూర్ణ సమాచారం సేకరించి తగిన ఆధారాలతోని ప్రభుత్వానికైతే
నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఫ్యాక్టరీలో కార్మికుల భద్రత కోసం అనుసరించాల్సినటువంటి ప్రమాణ విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ పాటించిందా లేదా, లేకపోతే భద్రతా ప్రమాణాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా కమిటీ అయితే విచారణ జరపనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక విఘాతం నిర్వాహకుల వల్ల, అంటే యాజమాన్యాల వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకపోతే ఇతర కారణాల వల్ల ఏదైనా జరిగిందా అనేటువంటి దానిపైన కూడా కమిటీ అయితే విచారణ జరపనుంది. ఇక ఇలాంటి రసాయన మరియు ఔషధ పరిశ్రమల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సూచనలు కూడా కమిటీ అయితే సిఫార్సుల కమిటీ అయితే అందించినందుకు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ దుర్ఘటనకు సంబంధించి కంపెనీ యాజమాన్యం, సిబ్బంది, అలాగే కార్మికుల పాత్రపైన కూడా విచారణ జరపనున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉంది ప్రసన్న. అవసరమైనటువంటి నిపుణులు, సంబంధిత అధికారులతో కూడా కమిటీ అయితే సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, అంటే ఎంతమంది పనిలో ఉన్నారనేటువంటి కోణంలో కూడా నిపుణుల కమిటీ అయితే అటు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా 143 మంది కూడా ఆ రోజు ఉదయం పూట షిఫ్ట్లో పనిచేస్తున్నట్టుగా కూడా కొంత ప్రాథమిక సమాచారం అయితే అందుతూ ఉంది. కాబట్టి ఎంతమంది ఆ యొక్క ఉద్యోగానికి, అంటే ఆ రోజు డ్యూటీకి వెళ్ళారు, ఎంతమంది పూర్తి ఆచూకీ లేని వారు ఉన్నారు, ఎన్ని మృతదేహాలు లభ్యమయ్యాయనేటువంటి కోణంలో కూడా విచారణ జరగనుంది. ప్రాథమికంగా అసలు ఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పూర్తి విచారణ జరిపి నెల రోజుల లోపు ఈ యొక్క కమిటీ అనేది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నది. అయితే కొంతమంది ఇక్కడ ఈ బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎవరు కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ యొక్క కంపెనీలో పనిచేసేవారు? మాది వచ్చేసి నేలకొండ మండలం. అది ఇక్కడ పటంచెర్లో మా బావాళ్ళు ఉంటారు. చనిపోయింది మా సొంత అల్లుడే, మా అక్క కొడుకే. చనిపోయి వచ్చి అతను జాయిన్ అయింది 3 రోజుల కిందటే జాయిన్ అయ్యాడు. వచ్చిన ఫస్ట్ డేకే అతనికి ఇట్లా జరిగింది. 4 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. జస్ట్ ఉన్నాడా లేదా అనేది లేదు. జస్ట్ మిస్సింగ్ కేసులో మాత్రమే అతని పేరు ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి డెడ్ బాడీ కానీ ఏంటి కానీ డిఎన్ఏ రిపోర్ట్ కూడా అప్పుడు ఇచ్చాము. డిఎన్ఏ శాంపుల్ మండే రోజు ఇచ్చాము. కానీ ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్ రాలేదు. అధికారులు ఏమంటారు? మీరు అధికారులను అడిగారా? పోలీసులను కానీ లేకపోతే? అడుగుతుంటే వాళ్ళు మాత్రం కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లోపలికి ఇడుస్తలేరు మమ్మల్ని. లేదు మేము పని చేస్తున్నాము, మీరు బయటనే ఉండని అంటున్నారు. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వస్తే మీ రిజల్ట్ ఇక్కడ ఉండి మీరు ఏం చేయరని లోపలికి రానివ్వట్లేదు. మాకైతే ఎలాంటి లోపలికి చూస్తామంటే ఎవరు రాలేట్లేదు. పోలీసులు అయితే మనకు పంపించలేదు లోపలికి. ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు, కనీసం ఆ యాజమాన్యం నుంచి అయినా ఎలాంటి ఆర్థిక సాయం అని అందిందా? మాకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు సార్. ఇప్పటివరకు మనకి ఎవరు వచ్చి మాకు మాట్లాడింది లేదు. ఎవరు మన గవర్నమెంట్ తరఫున కానీ ఇక్కడ ఎవరు కానీ మాకుతో ఎవరే మాట్లాడేది ఇప్పటివరకు. మేము సపోర్ట్ చేస్తాం, మీకు అడ్డంగా ఉన్నామని చెప్పేసి ఎవరు అనలేదు మాకు. 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా నేనైతే. మండే రోజు వచ్చాను, మండే రోజు నుంచి ఇక్కడ ఉన్నాను. మాకు ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదు. అడిగిన కొద్దీ వాళ్ళు అదే చెప్తున్నారు, మేము పని చేస్తున్నాము, మాకు ఇంకా టైం పడుతుంది అంటారు. 4 రోజులు అవుతుంది, ఇంకెంత టైం పడుతుంది? అదే సార్ మేము చెప్తున్నాం, మాకు తొందరగా కావాలి. మాకు డెడ్ బాడీ ఇస్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడికి. మాకేం పనులే కాదు, మాకు అన్ని పనులు ఉన్నాయి. అందరు పనులు వదులుకొని మేము ఒక 50 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళే. అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇది లేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎవరు. శ్రద్ధగా చూస్తూ ఉన్నాము. అటు ఒక పక్క అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు, కానీ వారి కుటుంబ సభ్యులు, ఆ ఘటనలో ఆచూకీ కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సిగాచి పరిశ్రమ వద్దకైతే వచ్చి వారి ఆవేదనను కూడా వెళ్ళబుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, సుమారుగా 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళు తిండి నిద్ర మానేసి ఆకలి దప్పికలు కూడా తెలియకుండా వారి కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం వారు బతికుంటే ఎక్కడున్నారో చెప్పండి, లేదంటే చనిపోతే వారి మృతదేహాలన్నా మాకు అప్పచెప్పండి, కనీసం వారి అంత్యక్రియలైనా ప్రశాంతంగా చేసుకుంటామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.